హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి. వంకాయలతోటి ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా బాగుంటాయి కదా. అందుకే ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేశాను. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఏ కూర కూడా అవసరం ఉండదు. అలాగే నేను ఈ పచ్చడిని పెరుగు వేసి ప్రిపేర్ చేశాను కాబట్టి నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్గా కరిగిపోతుంది కూడా. అన్నం ముద్ద అంత రుచిగా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను లేత వంకాయల్ని 1/2 కిలో తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోండి. వంకాయలు సాఫ్ట్గా అయితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే వంకాయలు తీసుకునేటప్పుడు కూడా ముదురు వంకాయలు కాకుండా లేత వంకాయలు తీసుకున్నారంటే పచ్చడి రుచిగా ఉంటుంది. పచ్చడి కోసం వంకాయలు తీసుకునేటప్పుడు కొంచెం లావు వంకాయలు అలాగే లేత వంకాయలు తీసుకోండి. పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. లావు వంకాయలు అయితే గుజ్జుగా ఉంటాయి కాబట్టి చట్నీ కూడా బాగుంటుంది. ఇలా ముక్క సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయలకి తగ్గ కారం వేసుకోవాలి. వంకాయ పచ్చడి మరీ చప్పగా ఉంటే అంత రుచిగా ఉండదు. కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం కారంగా పచ్చడి బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని మరొకసారి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ లేకపోతే కనుక వంకాయలతో పాటు కొద్దిగా చింతపండుని మగ్గించుకోండి. అప్పుడు సాఫ్ట్గా మగ్గిపోతుంది. దీన్ని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. పచ్చడిని కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే పచ్చడి బాగుంటుంది. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి మనం రోట్లో నూరితే ఎలా అనిపిస్తుందో అంత బాగుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. పచ్చడి బాగుంటుంది. చూడండి, ఇలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1 సెకండ్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీనికోసం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిటికెడంత పసుపు కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడిని కేవలం తాలింపులో వేస్తే సరిపోదు. 3 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చివి వేసి గ్రైండ్ చేసాం కాబట్టి స్మెల్ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇలా మగ్గించుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. చూడండి, పచ్చడి ఎంత చక్కగా ఉందో. అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే మీరు అన్నం అంతా కూడా ఇదే పచ్చడితో తింటారు. అంత బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.